నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వివేకానంద రెడ్డి గారిని ఇందుకోసమే హత్య చేశారు అని చెప్పేసి దస్తగిరి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏంటి? సో ఈ అంశాన్ని మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే దస్తగిరి గారు మొన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా నిలుస్తాను, నేను కూడా రాజకీయాల్లోకి వస్తానని చెప్పేసి మొన్న కూడా తన ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇందుకోసమే వివేకానంద రెడ్డి గారిని హతమార్చారు, సో ఇదే కారణం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇంతకు ఆ వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? మనం అవి నిజమే అనుకోవాలా? అది అంటే ఆయన స్టేట్మెంట్లు కూడా ప్రజల్లో ఉండే ఊహాజనితమైన నిజాలు అవి. అంటే మెయిన్ కడప సీటు కోసమే ఆయన లేపేశారా బాబాయ్, సామాన్య ప్రజలు మాట్లాడుకునేది. ఎందుకంటే ఫస్ట్ ఆయన చనిపోయిన మరుక్షణం చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే బాత్రూంలో జారిపడ్డారని, అవును సార్, తర్వాత పడిపోతే దెబ్బ తగిలితే స్ట్రోక్ వచ్చిందని, ఆన్ ది వేలో స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తుంటే చనిపోయారని, ఇలాగ రకరకాల వార్తలు తప్ప రక్తపు మడుగులో పడి ఉన్నాడు, ఆయనకు చంపేసేలాగా ఏడ్చిబడి ఉన్నట్టుగా ఉంది అని ఇన్ని విషయాలు బయటికి రాలే. తర్వాత అసలైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పరామర్శించడానికి వెళ్ళాల్సిన వ్యక్తులు, చూడాల్సిన వ్యక్తులు ఉదయం ఎప్పుడో నిన్న నైట్ జరిగితే నెక్స్ట్ డే ఈవినింగ్కి అక్కడ రీచ్ అయ్యి వెళ్ళారు. డౌట్ వస్తుంది రాదా? నిజంగా అయ్యో చనిపోయారు అని అనిపిస్తే వెంటనే వెళ్తాం కదా, అవసరం హెలీప్యాడ్లో వెళ్తాం కదా, కూల్గా వెహికల్లో ఈవినింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్కి వెళ్ళడం అనేది కొంతమంది ప్రముఖులు వచ్చి అక్కడ విజిట్ చేసేసరికి అందరికి ఒక్కొక్కటిగా స్ప్రెడ్ అయ్యి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి విషయాలు. దానికి తోడు దస్తగిరి లాంటి వ్యక్తులు, కీలకమైన డ్రైవర్ ఉన్న వ్యక్తులు అప్రూవర్గా మారారంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళు కూడా సర్లే మనకెందుకులే పెద్దవాళ్ళ వ్యవహారం, మనం ఇందులో పని చేయడానికి వచ్చాం, పని చేసుకు వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. వాళ్ళు ఏదో పడినారా బాబు, పెద్దవాళ్ళ విషయాలు మనకి ఎందుకురా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ప్రాణం ఎంత విసిగిపోతే, వాళ్ళు ఎంత వెక్స్ అవ్వకపోతే ఎట్లా బయటకు వచ్చి ఎప్పుడుగా మారుతారు చెప్పండి? ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏదో గట్టి దెబ్బే తగిలి ఉంటుంది. అందుకు విసిగిపోయి పోతే పోయింది, నా ప్రాణం పోయినా పర్వాలేదు అని ఎప్పుడుగా మారుతాడు. అంతగా మారాడంటే వాడు కూడా ఎంతగా వెక్స్ అయిపోయాడో అక్కడ ఉండే పరిస్థితుల్లో. సో అట్లా బయటకు వచ్చి ఆయన ప్రతిదీ కూడా చెప్తున్నాడు. కేవలం కడప ఎంపీ సీటు కోసమే జరిగిందని ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ఆయన చెప్పకపోయినా చాలామంది విశ్లేషకులు, చాలామంది రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ కడప రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అలా చెప్పినదే మీడియా కూడా కవర్ చేసింది. అక్కడ ప్రజలు, స్థానికంగా ఉన్న ప్రజలు ఎలా అభిప్రాయపడుతున్నారు అన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మీడియా. సో మనం శాటిలైట్ ఛానల్లో చూస్తే చాలా వరకు వచ్చాయి. అలా రాగానే ఏం చెప్పారంటే మమ్మల్ని పడక చూపిస్తున్నారు అని చెప్పి కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ ఏదైనా అంతే కదమ్మా, రెండే విషయాల్లో దారుణాలు జరుగుతాయి. ఒకటి డబ్బు, రెండోది పదవి, ఇంకోటి కూడా ఉంది, అదే ఆడది. ఈ మూడు విషయాల్లో తప్పుగా అనుకోవద్దు, ఇట్లా జరుగుతుంటాయి. సో ఈయనకి కూడా దాని గురించి జరిగాయని కూడా చాలా వార్తలు ఉన్నాయి. ఈయన కూడా విభేదించారట వివేకానంద రెడ్డి గారు, లేదు నేనే నిలబడతాను అన్నట్టుగా చాలా జరిగిన నేపథ్యంగా ఆఖరికి ఆయన అడ్డు తొలగించుకోవాలనుకున్నారనేది దస్తగిరి గారి సారాంశం. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ జైలరు వాళ్ళు కూడా ప్రభావితం చేశారు, నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకురా బాబు నువ్వు ఇలా ఉంటావు, మారిపోరా బాబు, నీకేం కాదు మేము చూసుకుంటామని కూడా అన్నారట. కావాలంటే మీరు సీసీ ఫుటేజ్ కూడా తీయించండి అంటున్నారు. అంత పెద్ద జైలుకి సీసీ ఫుటేజ్ లేకపోవడం ఏంటమ్మా? దాన్ని పట్టించుకోవాల్సింది ఎవరు? ఈవెన్ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో సీసీ ఫుటేజ్ లేవు. ఆయనకు అనారోగ్యంగా ఉంది, బాగాలేదు, లేదా దోమలు కొడుతున్నాయంటే ఒకడంటాడు, దోమలు కొట్టకపోతే రంభావరసు వచ్చి కొడతారా అంటాడు ఒకడు. ఒకసారి అనారోగ్యం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయండి అని అంటే ఈయనకి పెద్ద అందరూ మేము కేర్ తీసుకోవాలని మాట్లాడతాడు ఒకడు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి కదా సార్, అంటే స్థాయికి ఇవ్వాలి కదా, ఆయనకే వాల్యూ లేకపోతే ఎప్పుడు మన దస్తగిరి లాంటి వాళ్ళకి ఏముంటుందమ్మా? సో ఇది ఇప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా అదే అంటున్నాడు, థ్రెట్ ఉందంటే నాకు ఏ క్షణాన్ని ఎవరు చంపేస్తారో తెలియదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నాడు. భార్యను కూడా బెదిరించడం జరిగింది. అక్కడ లోకల్గా ఉండే కౌన్సిలర్ ఒకడు మిసెస్ని బెదిరించాడంట. అరే ఇవాళ రేపు కౌన్సిలర్ ఏంటి, పేర్లు ఇప్పుడు అనవసరం, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్గా మీడియా ముఖంగా కూడా మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతి మేడం గురించి కానీ మాట్లాడితే ఒక్కొక్కడికి గొడ్డడు తీసుకొడతా అని ఇట్లాంటి పదజాలం కూడా వాడారు. టైంలో వీళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఒకరికి వీళ్ళ వేలు చూపిస్తుంటే మూడు మన వైపు వస్తాయని వాళ్ళకి తెలియదా అమ్మా? అంటే భువనేశ్వర్ గారి గురించి కూడా అప్పుడు మాట్లాడారు కదా, అప్పుడు ఎందుకు మరి వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. అరే ప్రపంచం లోకం చూస్తుందిరా అని ఒక కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. లేదు మేము మాకు అధికారం ఉంది కానీ మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. దానివల్ల అధికారం శాశ్వతం కాదు, ఎవరు ఇన్ని రోజులు ఉంటారో తెలియదు. ఒక్కసారిగా ఏమవుతుంది, ఒక్కసారి ఇటు అట్టు ఇలా వేసిన ఖచ్చితంగా తిరగేస్తాంగా.
ఎవరు అధికారం ఎన్నాళ్ళు ఉంటుంది, అది ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్తున్నాడు, ఆ చైతన్య రెడ్డి అనే పేరు ఎత్తి కూడా అక్కడ నాకు అధికారి ఇలాగా మభ్యపెట్టాలని చూశాడు, నన్ను కన్విన్స్ చేయాలని చూశాడు, కావుండి సీసీ ఫుటేజ్ చూడండి అని క్లియర్గా పేరు పెట్టి మరీ చెప్తున్నాడు ఆయన. తట్టు కడప రాజకీయాల కోసమే, కడప లోక్సభ స్థానం కోసం ఇవన్నీ జరుగుతున్నాయని కూడా క్లియర్గా చెప్పి అది అందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్ అది. కాకపోతే ఆయన ధైర్యం మెచ్చుకోవాలి. ఆయన ఏమవుతాడో, ఆయన ఏం చేస్తారో తెలియదు, కానీ ఆయన ధైర్యం మెచ్చు. అంటే బాబాయ్ని చంపేసిన వాళ్ళు, అంటే అది చంపేస్తారో లేదో మనకు తెలియదు. అంటే బాబాయ్ని ఇట్లా అయిపోయింది, వాళ్ళ అమ్మగారిని కూడా కొన్నిసార్లు ప్రాణహాని అంటే బయటపడ్డది మనం చూసాం. సునీత గారికి కూడా ప్రాణహాని ఉందన్నారు, షర్మిల గారికి కూడా, అందరికీ ప్రాణహాని ఉందన్నారు. సో వాళ్ళందరూ అంటే కొంచెం ఎంతో అంత తట్టుకోగలుగుతారు, కానీ ఇలాంటి ఒక సామాన్యుడు తట్టుకొని చెప్తున్నాడు అంటే అంత మీరు అన్నట్టు వెక్స్ అయిపోయారా, లేకపోతే ఇంకేమైనా దీంట్లో వేరే కోణం ఏమైనా ఉందంటారా? వేరే కోణం ఏముంటుంది, ఇప్పుడు అదే అంటున్నాను, అంత పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు ఉన్నప్పుడు కూడా ఏంటంటే సామాన్లు ఇంట్లో పని వాళ్ళు, డ్రైవర్లు వాళ్ళు ఏంటంటే మనకెందుకులే అని పట్టించుకోరు. అంత వీళ్ళ వరకు వచ్చిందని అంటే చూడండి వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేసి ఉంటారు. అవతల వ్యక్తులు ఎంత దారుణంగా బిహేవ్ చేయకపోతే వీళ్ళు ఇప్పుడు పనోళ్ళు డ్రైవర్లు ఉన్నప్పుడు భార్య భర్తలు గట్టిగా అరుచుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. వాడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాక సెన్స్ లేదా వాళ్ళ ఎదురుగా ఎందుకులే అని. పనోళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు వాళ్ళ ఎదురుగా భార్య భర్తలను గొడవ పడతారు. అలా కాకుండా వాళ్ళ ఎదురుగే ఎంత వేరంగం సృష్టించారంటే వాళ్ళు వెక్స్ అయిపోయిన అయి ఉండాలి, లేదంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అరే ఇది నువ్వే ఒప్పుకో అని రేపు పొద్దున వీటితో ఒప్పించే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇది నేను అంతా బయటకు వస్తే ఇది నువ్వే చేసావు ఒప్పుకో, నీ కుటుంబాన్ని చూసుకుంటాం మేము అని కూడా చెప్పుండొచ్చు కదా. అలాగే విసిగిపోయి అమ్మో నా మీదకి వస్తుంది నేనేం చేయలేదు అని చెప్పి ఎప్రూవ్గా మారాడేమో, అలా కూడా అయ్యుండొచ్చు కదా. రీజన్స్ ఏం తెలియదు, బట్ అంత బయటకు వచ్చి అంత పచ్చిగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు, వీడిని ఒప్పించి ప్రతిపక్షాలే చెప్పిస్తున్నారని కూడా మాట్లాడతారు రేపు పొద్దున. ఎందుకు ఇలా మాట్లాడతారు? అంతే కదా. ఎవరి హయాంలో చనిపోయారు? చంద్రబాబు గారు గవర్నమెంట్ ఇంకో నెల రోజుల్లో అయిపోతుంది అనగానే చనిపోయాడు. మరి ఈ 5 ఏళ్ళు ఏం చేశారు? కేసు ఏం చేసే చంపిన వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎందుకు పట్టుకోరు? పైగా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్ ఆయన. ఎవరికి అంత ధైర్యం? ఆయన నట్టింట్లోకి వెళ్ళి చంపేంత ధైర్యం ఎవరికి ఉందండి? సామాన్య వైసీపీ కార్యకర్త మీద చేయలేకపోతున్నారా ఈరోజు? అలాంటిది ఒక మాజీ మంత్రి, రాజశేఖర రెడ్డి గారి స్వయాన బాబాయి, ప్రస్తుత ముఖ్యమంత్రి స్వయాన బాబాయ్, రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముడు, ఎవరికంత ధైర్యం అండి? సో ఇన్ని అనుమానాలు వస్తాయి కదా ఎవరికి, సామాన్యుడికైనా. అంటే ఇంట్లో వ్యక్తులు చేస్తున్నారని చెప్పేసి అయితే జనాలు అయితే గట్టిగా నమ్ముతున్నారు. సో రేపటి రోజున అది వాస్తవ రూపం దాల్చే అవకాశం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎప్పుడుగా మారితే ఇంకేం చెప్తాం? ఒక కౌన్సిలర్ కూడా బెదిరిస్తున్నాడంట, జైలర్ కూడా చేస్తున్నాడంట. ఇంకా అంత క్లియర్గా కనబడుతుంటే ఇంక దీన్ని ఇంకా భయం లేదండి. మనుషులకి ఫస్ట్ పాపభీతి లేదు, కోర్టులు చట్టాలన్నా కూడా భయం లేదు. భయం లేనప్పుడు ఇలా నడుస్తూనే ఉంటాయి. మనలాంటి చూస్తూ ఉండాలి తప్ప ఏం చేయలేం. ఇలా 4 గోడల మధ్యన కూర్చొని డిస్కస్ చేసుకోవడం తప్ప ఏం చేయలేం. ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే దస్తగిరి గారు మొన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా నిలుస్తాను, నేను కూడా రాజకీయాల్లోకి వస్తానని చెప్పేసి మొన్న కూడా తను ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇందుకోసమే వివేకానంద రెడ్డి గారిని హతమార్చారు. సో ఇదే కారణం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇంతకు ఆ వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? మనం అవి నిజమే అనుకోవాలా? అది అంటే ఆయన స్టేట్మెంట్లు కూడా ప్రజల్లో ఉండే ఊహాజనితమైన నిజాలు అవి. అంటే మెయిన్ కడప సీటు కోసమే ఆయన లేపేశారా బాబాయ్, సామాన్య ప్రజలు మాట్లాడుకునేది. ఎందుకంటే ఫస్ట్ ఆయన చనిపోయిన మరుక్షణం చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే బాత్రూంలో జారిపడ్డారని, అవును సార్. తర్వాత పడిపోతే దెబ్బ తగిలితే స్ట్రోక్ వచ్చిందని, ఆన్ ది వేలో స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తుంటే చనిపోయారని, ఇలాగ రకరకాల వార్తలు తప్ప రక్తపు మడుగులో పడి ఉన్నాడు, ఆయనకు చంపేసేలాగా ఏడ్చబడి ఉన్నట్టుగా ఉంది అని ఇన్ని విషయాలు బయటికి రాలే. తర్వాత అసలైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పరామర్శించడానికి వెళ్ళాల్సిన వ్యక్తులు, చూడాల్సిన వ్యక్తులు ఉదయం ఎప్పుడో నిన్న నైట్ జరిగితే నెక్స్ట్ డే ఈవినింగ్కి అక్కడ రీచ్ అయ్యి వెళ్ళారు. డౌట్ వస్తుంది రాదా? నిజంగా అయ్యో చనిపోయారు అని అనిపిస్తే వెంటనే వెళ్తాం కదా, అవసరం హెలీప్యాడ్లో వెళ్తాం కదా, కూల్గా వెహికల్లో నెక్స్ట్ డే ఈవినింగ్కి వెళ్ళడం అనేది కొంతమంది ప్రముఖులు వచ్చి అక్కడ విజిట్ చేసేసరికి అందరికి ఒక్కొక్కటిగా స్ప్రెడ్ అయ్యి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి విషయాలు. దానికి తోడు దస్తగిరి లాంటి వ్యక్తులు, కీలకమైన డ్రైవర్ ఉన్న వ్యక్తులు అప్రూవర్గా మారారంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళు కూడా సర్లే మనకెందుకులే పెద్దవాళ్ళ వ్యవహారం, మనం ఇందులో పని చేయడానికి వచ్చాం, పని చేసుకు వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. వాళ్ళు ఏదో పడినారా బాబు, పెద్దవాళ్ళ విషయాలు మనకి ఎందుకురా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ప్రాణం ఎంత విసిగిపోతే, వాళ్ళు ఎంత వెక్స్ అవ్వకపోతే ఎట్లా బయటకు వచ్చి ఎప్పుడుగా మారుతారు చెప్పండి? ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో గట్టి దెబ్బే తగిలి ఉంటుంది.
అందుకు విసిగిపోయి పోతే పోయింది, నా ప్రాణం పోయినా పర్వాలేదని ఎప్పుడుగా మారుతాడు. అంతగా మారాడంటే వాడు కూడా ఎంతగా వెక్స్ అయిపోయాడో అక్కడ ఉండే పరిస్థితుల్లో. సో అట్లా బయటకు వచ్చి ఆయన ప్రతిదీ కూడా చెప్తున్నాడు. కేవలం కడప ఎంపీ సీటు కోసమే జరిగిందని ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ఆయన చెప్పకపోయినా చాలామంది విశ్లేషకులు, చాలామంది రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ కడప రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు ఎప్పుడో చెప్పారు.